నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్పొరేట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లను టీడీపీ ప్రలోభపరిచి వారికి ముడుపులు పెట్టి మరీ కొనుగోలు చేసిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఇందులో వాస్తవం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. కార్పొరేటర్ల విషయంలో అంబటి రాంబాబు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు సార్. మరి ఒక్కో కార్పొరేటర్ కి 50 లక్షల రూపాయలు చెల్లించి మరీ టీడీపీ కొనుగోలు చేసిందంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. ఇప్పుడు కాబట్టి మీడియా సాక్షిగా చెప్పాడు కాబట్టి 30 లక్షల నుంచి 50 లక్షలు పెట్టి కొంటున్నారు మా కార్పొరేటర్లను అని అంటున్నారు. సో ఈ కేసు ఏంటంటే రిజిస్టర్ చేయాలి. ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎవరికి ఇచ్చారు అని చెప్పి ప్రభుత్వం సుమోటోగా కేసు బుక్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ సుమోటోగా కేసు పెట్టేసి రాంబాబు నువ్వు ఏడో 30 లక్షలకి కొన్నరన్నావు కదా, ఆ ఎవిడెన్స్ ఆధారాలు ఏమన్నా ఉంటే బయట పెట్టు అని చెప్పి సుమోటోగా కేసు బుక్ చేయొచ్చు. ఎందుకంటే మీడియా సాక్షిగా అన్నాడు కాబట్టి. నేను అనేది ఏంటంటే మర్చిపోయినారు, గతాన్ని మర్చిపోయినారు అనుకుంటే తప్పు. నువ్వు చూపించిందే నీరజాక్ష అని గతంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిని బెదిరించారు. మీరు మా మాట వినకపోతే మీ అంతు జలుస్తాం. కాకపోతే కాలచక్రం ఊరకుండదు కదా, కాలచక్రం ఇటు గిర్రుని తిరిగి వచ్చింది. తిరిగి వచ్చే కొంది ఏమవుతుంది, కాలచక్రం తిరిగి వచ్చే కింద ఏమైంది, మళ్ళీ మొదటికి వచ్చింది. నేననే పాయింట్ ఏంటంటే ఒకటే పాయింట్, నేను అంటుండే పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే కార్పొరేటర్లు అనేవాళ్ళు ఒక ఎన్నికల గుర్తు మీద గెలిచిన తర్వాత అది సీక్రెట్ బ్యాలెట్ ఓటు. ప్రతి వయోజన ఓటు వినియోగించుకునేటప్పుడు లోపల పోయేవాడు ఓటు ఆడేస్తాడు కూడా ఉడికి. ఇప్పుడు నీ గుర్తు మీద నీ గెలిచినటువంటి వాడు నీ మీద విశ్వాసం లేకుండా వాడు ఓటు వాడు ఇష్టం వచ్చిన కాడేస్తాడు. సర్పంచుల కంటే గుర్తుండదమ్మా. ఏంటంటే స్థానిక సంస్థలు రాజ్యాంగం ప్రకారం 73, 74 ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం మనకేంటంటే పంచాయతీలకి గుర్తులు ఉండవు. మళ్ళీ అదే ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి వాళ్ళకి వచ్చేళ్ళకి సింబల్స్ ఉంటాయి. సో వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఇచ్చేసేయి. ఎవడెవడేస్తున్నాడు వాడికి సోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసుకో. ఎవరు వద్దన్నారు నిన్ను? అంటే రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి పడిపోయినాయమ్మా, రోజు రోజుకి పడిపోయినాయి. ఆ తర్వాత మేము ప్రజల వద్దకు పోతాము అన్నారు. మొన్నే కదా, 7 నెలల ముందే కదా ప్రజల వద్దకు పోయింది. కర్రు కాల్చి వాత పెట్టారు కదా 7 నెలల ముందు పోతేను. అందువల్ల ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు కొంతమంది మొగ్గు చూపటం సహజం. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడైనా సరే మీకంత నమ్మకం ఉన్నప్పుడు కార్పొరేటర్లని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కౌన్సిలర్లని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద మిమ్మల్ని వదిలేసిపోతున్నారంటే దాని అర్థమైంది. మిమ్మల్ని వదిలేసిపోతున్నారంటే మీరు ఏమి అడగాల, రిజైన్ చేయండి అని అడగాల. అందువల్ల ఏంటంటే రిజైన్ చేయకుండా మీరు పోవద్దని చెప్తే రిజైన్ చేయించేసేయండి. ఇప్పుడు మీ దగ్గర లేనప్పుడు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీ దగ్గరకు రానప్పుడు మీ పార్టీలో నుంచి బయటికి పోయినోడిని ఎందుకు సస్పెండ్, సోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమశిక్షణా సంఘం అనేది ఉంటుంది పొలిటికల్ పార్టీకి, ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? ఎందుకు అలాగానే పెట్టుకున్నారు? అంటే దాని అర్థం ఏమని అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో అది ఎవరు చేసినా తప్పు తప్పే. గతంలో మీరు నిరంకుశత్వంగా బాయ్కాట్ చేశారమ్మా ఎలక్షన్స్ని. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు బాయ్కాట్, ఇది ఎలక్షన్లే కాదని బాయ్కాట్ చేశారు. నామినేషన్లు అయిపోతే నెల్లూరులో అయితే చెయ్యారు బీజేపీ వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఒక ఫ్యూడల్ నాయకుడు, ఒక పులివెందల పాలిగాడ్ లాంటి నాయకుల నాయకత్వంలో గడిచిన 5 ఏళ్లలో ఎలక్షన్లు జరిగినాయి. ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నీ కూడా బలం మీద గెలిచినవి కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాన్ని పెంపొందించి గెలిచినే కాదే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఆ రోజు. కాబట్టి దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎంత రంకిలేసినా, ఎంత ఎగిరెగిరి పడినా వెనక్కి తిరిగి చూసుకు ఎవడు నెడ్డి పోడుకోపడదంట.
ఎవడు ఎన్ను పోసావాడు కౌపాడదంట. గతంలో నువ్వు చేసినటువంటి, నువ్వు చెప్తే రామాయణం, ఎదుటోడు చెప్తే భూత పురాణం కాదు. నువ్వు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం కాదు. కాబట్టి నువ్వు నీతిగా ఉంటే అవతల వాళ్ళు కూడా నీతిగానే ఉంటారు. నువ్వు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా. కాబట్టి రౌడీకి రౌడీతోనే సమాధానం చెప్పాలి. కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందమ్మా? ప్రజలు దగ్గరకు పోతావు. ప్రజల దగ్గరకు మనం పోయారు కదా 7 నెలల ముందు. అంతెందుకు నువ్వు ప్రజల దగ్గరకే పోవాలంటున్నావు కదా? జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి రిమైనింగ్ 10 మంది ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించేయండి, పోదాం ప్రజల దగ్గరికి. ఉన్నారు కదా 10 మంది ప్రజా తీర్పు కోరితే. ఒక్క సీటు వస్తే ఒట్టు, ఒక్క సీటు గెలవండి. 10 మంది ఉన్న 10 మంది అసెంబ్లీకి పోవటం లేదు. సో అసెంబ్లీకి పోయినప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకు? ఆ 10 మంది చేత రిజైన్ చేయించేసేయండి, ఒక్క సీటు గెలవండి. ఒక్క సీటు ప్రజాస్వామ్యం తేలిపోద్ది కదా. ప్రజలు మీ వైపు ఉన్నారు, మేము ప్రజల వద్దకు పోతాం అనుకున్నప్పుడు ఊరొద్దంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పక్కన పెట్టేసేయండి, వాళ్ళని రిజైన్ చేయించేసేయండి. రిజిగ్నేషన్ లెటర్ ఇప్పించేస్తే ఆ 10 నియోజకవర్గాల్లో తేలిపోద్ది కదా ప్రజలు ఎటువైపు ఉండేది. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. అంటుండేది ఏంటంటే, రాంబాబు ఎంత అరుసుకున్నా, ఎంత గింజుకున్నా మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చిన దాకా ఓపిక పట్టండి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే కుదరదు. అందువల్ల ఏంటంటే, అతనికి ఒక ఇరిగేషన్ మంత్రిత్వ, నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. నీటిపారుదల చేయరంటే నోటిపారుదల మంత్రిగా మిగిలిపోతున్నాడు. ఏ రోజన్నా మీడియా ముందుకు వస్తే నీటిపారుదల రంగంలో నేను ఇది సాధించాను అని ఒక్కటి కూడా చెప్పుకోలేనటువంటి ఉత్కృష్టుడమ్మ అతను. ఎప్పుడు కూడా ఇటువంటి గురించి కాదు, నువ్వు చూపించింది నీరజాక్ష. నువ్వు ధర్మంగా ఉంటే యువతలోడు కూడా ధర్మంగానే ఉండేవాడు. అందువల్ల ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలు తీర్పు ఇచ్చారు, మీరు ప్రజా తీర్పును గౌరవిస్తూ రిజైన్ చేసేసుంటే బాగుండిపోయిందా? కాబట్టి నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ చుట్టూ ఎత్తుకొని పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాడ పెట్టు, వాడిని ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఒత్తగా మాట్లాడటం ఎందుకు? అందువల్ల ఏంటంటే 30 లక్షలకి 50 లక్షలకి అమ్ముడిపోయినాడంటే, నిన్న విజయసాయిరెడ్డి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయిండు? ఎన్ని కోట్లకు అమ్ముడిపోయిండు విజయసాయిరెడ్డి? అది కూడా చెప్పండి. అందువల్ల ఏంటంటే, రాంబాబు మాట్లాడే సహాయతకంగా లేవు. మా అంటున్నాడు కాదు, అది దుర్మార్గంగా స్థానిక సంస్థల గత ప్రభుత్వంలో దుర్మార్గంగా, నిరంకుశత్వంగా, ఫ్యూడల వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేసుకున్న ఎలక్షన్లు. అది గెలుపు కాదు, వాపు తప్ప గెలుపు కాదు. కాబట్టి దాన్ని ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అంటే దిరోత్తుడుగా చెప్తుండు. ఎందుకు రిజైన్ చేసేయండి, స్థానిక సంస్థల్లో ఉన్నోళ్ళందరూ రిజైన్ చేయండి, తేలిపోద్ది తాడోపేడు. అందువల్ల ఏంటంటే, ఏదో నడుస్తూ ఉంది, నడవనేంటి కొంతకాలం చూద్దాం. రేపు వస్తాయి కదా మళ్ళీ తిరిగి, అప్పుడు ఇక్కడ ప్రతాపం అంతా చూద్దాం. స్థానిక సమస్యలు వస్తాయి, కొద్ది కాలంలోనే వస్తాయి, మళ్ళీ అగైన్ రిటర్న్ బ్యాక్ వస్తాయి. అప్పుడు ఏమాత్రం వైసీపీ ప్రజాస్వామ్యంలో నిలబడద్దో అది కూడా తెలుసుద్ది. అతి త్వరలోనే తినబోతారు రుచి. ఎందుకు? ఆ స్థానిక సంస్థలో ఎలక్షన్లో మళ్ళీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషను నాకు తెలిసి వాళ్ళు పోటీ కూడా చేయరు. సినిమా 17mm బయోస్కోప్ చూపిస్తారు ఈసారి. ఎందుకంటే నువ్వు చూపించిందే కదా నీరజాక్ష అని. అందువల్ల ఏంటంటే, దారి వాడే చూపించింది కాబట్టి అదే దారిలో పోద్ది ఈ కూటమి ప్రభుత్వం కూడా. తప్పేం లేదు. ఎందుకంటే వాడు సక్రమంగా నడుచుంటే వీళ్ళు కూడా సక్రమంగా పోయి ఉండేవాళ్ళు. వాడు వక్ర మార్గాన్ని అన్వేషించిండు, రౌడీజాన్ని ప్రేరేపించిండు. కాబట్టి రేపు కూడా నామినేషన్ వేసేవాళ్ళు కూడా దొరకరు. ఇది పంచాయతీలకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి రేపు ఇక్కడ జనరల్గా జరుగుతాయి కదా, అప్పుడు నామినేషన్లు వేసే దిక్కు కూడా ఉండరు. మరి వచ్చే ఎన్నికల్లో వీరి ప్రతాపం చూద్దామని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.